ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మరో ముఖ్యమైన ఆర్టికల్ 32 మరియు ఆర్టికల్ 226. ఈ రెండు ఆర్టికల్స్ కూడాను సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టుల ముందు రిట్ పిటిషన్స్ని ఫైల్ చేయడానికి విధి విధానాలను తెలియచేస్తుంది. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొబిషన్, సర్ష్యూరరీ, కోవారెంటు ఈ 5 కూడాను ముఖ్యమైన రిట్ పిటిషన్స్. హెబియస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ ది కోర్ట్. తెలుగులో శరీరాన్ని కోర్టు ముందు హాజరు చేయండి. ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి లేదా నిర్బంధించి ఉంచితే ఆ వ్యక్తి లేదా అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు కోర్టును ఆశ్రయించి ఆ వ్యక్తిని విడుదల చేయించుకోవడానికి ఈ రిట్ వాడవచ్చు. ఈ రిట్ యొక్క లక్ష్యము, అలాగే ఎవరు జారీ చేస్తారు, ప్రధానంగా వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటం, ఎవరూ కూడా అక్రమ నిర్బంధనకు గురి చేయకుండా ఉంచటం, అలాగే రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్, ముఖ్యంగా ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని రక్షించటం. ఇవి ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 కింద వివిధ రాష్ట్రాల్లోని హైకోర్ట్స్ ఈ రిట్ని జారీ చేస్తాయి. ఎవరిపై జారీ అవుతుంది, ఎప్పుడు జారీ అవుతుంది, ఎప్పుడు జారీ అవ్వదు? అక్రమంగా నిర్బంధించిన పోలీస్, జైల్ అథారిటీ, స్టేట్ అథారిటీ మీద ఈ రిట్ని ఇష్యూ చేయటం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి లాఫుల్ అథారిటీ లేకుండా అక్రమంగా నిర్బంధించబడి ఉంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ గరిష్ట కాలాన్ని మించితే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా పాటించకపోతే, అంటే చట్ట ప్రకారము అరెస్ట్ చేయకపోయినట్లయితే ఒక వ్యక్తిని, అలాంటి సందర్భంలో ఈ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అలాగే చట్టబద్ధంగా నిర్బంధించి ఉంటే, శత్రు దేశానికి చెందిన వ్యక్తి అయి ఉంటే, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టబద్ధమైన పరిధిలో ఉంటే ఈ రిట్ జారీ అవ్వదు. ఈ రిట్ కింద ప్రధానమైన సుప్రీంకోర్టు తీర్పులు: ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా. ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు వారు ఎమర్జెన్సీ సమయంలో హెబియస్ కార్పస్ కూడా దాఖలు చేయలేరు అని చెప్పింది. తర్వాత కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, పర్సనల్ లిబర్టీ మరియు ప్రైవసీ హక్కులు చాలా ముఖ్యమైనవి, అవి సులభంగా తీసేయలేవు అని చెప్పింది. మ్యాండమస్ అర్థం వి కమాండ్, మేము ఆదేశిస్తున్నాము. ఈ రిట్ను హైకోర్టు ఆర్టికల్ 226 లేదా సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద జారీ చేస్తాయి. ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ సంస్థ లేదా పబ్లిక్ అధికారం తనకు అప్పగించిన చట్టబద్ధ విధులను నిర్వర్తించకపోతే కోర్టు ఆ పనిని చేయమని ఆదేశిస్తుంది. ఈ రిట్ యొక్క లక్ష్యం ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా తన విధులు నిర్వర్తించేలా చేయటం, ప్రభుత్వ అధికారి తప్పించుకోవటం, నిర్లక్ష్యం చేయడం లేదా అధికారం దుర్వినియోగం చేయకుండా చూడటం. ఎప్పుడు వాడవచ్చు, ఎప్పుడు వాడలేము? ఒక అధికారి పబ్లిక్ డ్యూటీ చేయకుండా ఉంటే, ఒక అథారిటీ తన లీగల్ రెస్పాన్సిబిలిటీ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఈ రిట్ ద్వారా మనం ఉన్నత న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. అలాగే ప్రైవేట్ వ్యక్తిపై డిస్క్రిషనరీ ఫంక్షన్స్ ఉన్న స్వతంత్ర నిర్ణయాలు ఉండే సంస్థల మీద, ఇప్పటికే చట్టబద్ధంగా ముగిసిన విషయం మీద ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ని జారీ చేయించుకోలేము. ఈ రిట్ పిటిషన్కు సంబంధించి గుజరాత్ స్టేట్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ గుజరాత్, అలాగే ప్రాగా టూల్స్ కార్పొరేషన్ వర్సెస్ సిఏ ఇమాన్యుయల్, ఈ రెండు కూడా ముఖ్యమైన జడ్జిమెంట్స్. ఈ యొక్క రిట్ పిటిషన్ ముఖ్య ఉద్దేశము ప్రజల హక్కులు నిర్ధారితం అవటానికి ప్రభుత్వ యంత్రాంగం తన విధులను నిర్వర్తించేలా చేయటం. రిట్ ఆఫ్ ప్రొబిషన్, దీని అర్థము
టు ప్రోహిబిట్ అంటే నిషేధించు, నిలుపుదల చేయు, ఆపటం. ఈ రిట్ను కూడా హైకోర్టు ఆర్టికల్ 226 కింద, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద దిగువ స్థాయి కోర్టులకి లేదా ట్రిబ్యునల్స్కి జారీ చేస్తాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశము దిగువ స్థాయి కోర్టు, ట్రిబ్యునల్ తన పరిధి మించకుండా ఉండాలని. అలాగే సబార్డినేట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ తప్పుగా అధికారం వినియోగించకుండా ఆపటం, వారి జ్యూరిడిక్షన్ని నిర్ధారించడం కోసం ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది కోర్ట్ లేదా సబార్డినేట్ కోర్ట్, ట్రిబ్యునల్ తన పరిధిని మించి వ్యవహరించేటప్పుడు, చట్టవిరుద్ధంగా విచారణ చేస్తున్నప్పుడు, న్యాయ విరుద్ధంగా చర్యలు తీసుకుంటున్నప్పుడు వాడవచ్చు. అలాగే ప్రొహిబిషన్ను రిట్ను కేవలం సబార్డినేట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ పైనే జారీ చేస్తారు, ప్రైవేటు వ్యక్తులపై లేదా ప్రభుత్వ అధికారాలపై కాదు. ఇది ప్రివెంటివ్ రిట్ అంటే భవిష్యత్తులో తప్పు జరగకుండా ఆపుతుంది. కానీ ఇప్పటికే జరిగి ఉన్నటువంటి తీర్పులపైన ఈ రిట్ను వాడి చర్యను రద్దు చేయడానికి కుదరదు. దీనికి సంబంధించిన ముఖ్యమైన కేసులు ఈస్ట్ ఇండియా కమర్షియల్ కంపెనీ లిమిటెడ్ వర్సెస్ కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్, బాంబే హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. దీని ముఖ్య ఉద్దేశం దిగువ స్థాయి కోర్టులు, ట్రిబ్యునల్స్ చట్టవిరుద్ధంగా లేదా తమ పరిధిని మించి పనిచేయకుండా ఉంచటం. రిట్ ఆఫ్ సర్క్యులరీ, దీని అర్థం టు బి సర్టిఫైడ్ అంటే ఉన్నత న్యాయస్థానం తక్కువ కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను పిలిపించుకొని పరిశీలించడం. ఈ రిట్ని కేవలం సబార్డినేట్ కోర్ట్స్ లేదా ట్రిబ్యునల్స్ పైనే ఇష్యూ చేయడం జరుగుతున్నది, ప్రైవేట్ వ్యక్తుల మీద ఇవ్వటం జరగదు. అలాగే చట్టసభలు చేసిన చట్టాలపైన ఇవ్వటం జరగదు. దీని ముఖ్య ఉద్దేశం దిగువ కోర్టుల జ్యూరిడిక్షన్ దాటకుండా చూడటానికి, చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇవ్వకుండా చూడటానికి, నేచురల్ జస్టిస్ని కాపాడటానికి. దీనికి సంబంధించిన ముఖ్యమైన కేసులు హరివిష్ణు కామత్ వర్సెస్ అహ్మద్ ఇషాక్, సూర్యదేవి రాయ్ వర్సెస్ రామచందర్ రాయ్. కోవారెంటో, దీని అర్థం ఏ అధికారంతో ఆ పదవిలో ఉన్నావు అని ప్రశ్నించే రిట్. ఈ రిట్ ద్వారా ఉన్నత న్యాయస్థానం ఒక పబ్లిక్ ఆఫీసర్ ప్రజా పదవిలో ఉన్నవాడిని ప్రశ్నిస్తుంది. అతను ఆ పదవికి అర్హుడా లేదా అధికారవంతుడా అని చెక్ చేస్తుంది. ఎవరు జారీ చేస్తారు? ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 కింద హైకోర్ట్స్. ఎవరి మీద జారీ చేస్తారు? కేవలం పబ్లిక్ ఆఫీస్లో ఉన్న వ్యక్తిపైనే, ప్రైవేటు ఉద్యోగం లేదా వ్యక్తిగత హోదాపైన కాదు. ఎప్పుడు వాడవచ్చు? ఒక వ్యక్తి చట్టపరమైన అర్హత లేకుండా ప్రభుత్వ పదవిలో కూర్చున్నప్పుడు. ఎప్పుడు వాడలేము? ప్రైవేట్ పోస్టులపై, అలాగే కేవలం పబ్లిక్ ఆఫీసర్ పైన మాత్రమే వాడతాము. దీనికి సంబంధించిన ముఖ్య జడ్జ్మెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ వర్సెస్ గోవిందరావు, జమునా ప్రసాద్ ముఖారియా వర్సెస్ లచ్చిరామ్. దీని ముఖ్య ఉద్దేశం అర్హత లేని వ్యక్తులు ప్రభుత్వ పదవులను ఆక్రమించకుండా నిరోధించడం. మరో సబ్జెక్టుతో కలుద్దాం.